హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. నేను మీ అశ్విత. వెల్కమ్ బ్యాక్ టు అశ్వితాస్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీలో భాగంగా దొండకాయ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని, కడాయి హీట్ అయ్యాక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఇప్పుడు మనము కొంచెం పచ్చి శనగపప్పు వేసుకొని సన్నగా తరిగి కట్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయలని అన్నీ వేసుకోవాలి. దొండకాయలన్నీ వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి బాగా కలపాలి. ఒక 2 to 5 మినిట్స్ వరకు మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టేసేయాలి. ఆ తర్వాత మూత తీసి చూస్తే దొండకాయలు అనేవి ఈ విధంగా ఫ్రై అయ్యి ఉడికి ఉంటుంది. దీంట్లో ఒక ఆనియన్ని కట్ చేసి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ముందే ఆనియన్ వేసుకోవడం వలన ఆనియన్స్ అనేవి ఎక్కువగా మాడిపోతాయి. కాబట్టి ఇలా దొండకాయ కాస్త ఉడికాక ఆనియన్, పచ్చిమిర్చి పైనుంచి యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ మరింత టేస్టీగా ఉంటుంది. మూత పెట్టేసి మనము పల్లీలు, నువ్వులు మరియు కొంచెం కొబ్బరి, చింతపండు వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసి రెడీగా పక్కన పెట్టేసుకుందాం. ఆలోపు కర్రీ ఈ విధంగా ఉడికి ఉంటుంది. ఒకసారి మూత తీసి ఇలా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉడికాక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ మరియు కొంచెం పసుపు వేసుకొని ఒకసారి దీనిని కలుపుకోవాలి. ఆ తర్వాత మనము దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఒక టొమాటో వేసుకొని మూత పెట్టేసి మనము దీనికి ఒక 5 మినిట్స్ ఉడికాక టమాటా కొంచెం మెత్తబడాక ఇప్పుడు దీంట్లోకి మనము పేస్ట్ చేసి రెడీగా పెట్టుకున్నటువంటి పల్లీలు, నువ్వులు, కొబ్బరి ఉంది కదా, దీనిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలపాలి. ఇది కూడా కొంచెం ఒక 5 మినిట్స్ వరకు ఇలా వేయించాక ఇప్పుడు మనము దీంట్లోకి మన 1 టేబుల్ స్పూన్ వరకు కారం పొడి, అదేవిధంగా దీంట్లోకి కొంచెం ధనియాల పొడి వేసుకొని ఒక్కసారిగా బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా కుదురుతుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. ఇలా కలిపి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయి ఉంటుంది. ఇప్పుడు మనము దీంట్లో కొంచెం మన గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం మీకు గ్రేవీ అనేది పల్చగా కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలిపి ఆ తర్వాత చూస్తే ఆయిల్ అనేది మొత్తానికి ఆల్మోస్ట్ ఇలా పైన తేలుతూ ఉంటే కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు మనకు. తర్వాత ఒకసారి దీనిని ఇలా కలిపి చివరిగా దీంట్లో కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి వేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా మనకు రెడీ అయిపోయింది. ఇంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా దొండకాయ కర్రీ అనేది మనకు రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని రుచులతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.